తెలుగు సినిమా నటులపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలుగు ఇండస్ట్రీలో ఏనాడైనా సేవా కార్యక్రమాలు చేశారా అని విమర్శించారు. మన హీరోల కంటే సోనూ సూద్, సమంత ఎన్నో రెట్లు బెటర్ అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని, అలాగే మంచు లక్ష్మి కొన్ని స్కూల్స్ ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గొప్పోళ్లమని విర్రవీగే కొంతమంది హీరోలు ఖరీదైన వాచీలు, కార్లతో విదేశ ట్రిప్స్ చేస్తూ వార్తల్లోకి వస్తారు తప్ప పేద ప్రజలకు వారు చేసిన సహాయం ఏమీ లేదన్నారు. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సినిమా హీరోలు మారాలన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఏ ప్రేక్షకులైతే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు టికెట్లు పెట్టుకొని మీ సినిమాని సక్సెస్ చేస్తున్నారో వాళ్ళలో ఎవరికైనా ఆపద వస్తే మాత్రం కనీస స్పందన కూడా మీరు చేయట్లేదు. ఇది వాస్తవం. గతంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణంరాజు గారు ఎప్పుడు తెలుగు ప్రజలకు ఆపద వచ్చినా ముందుండి నిలబడి ఒక మార్గదర్శకంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు ఉప్పెన వచ్చి వేలాది మంది చనిపోయి లక్షలాది మంది నిరాశ్రయులైనప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి నాయకత్వంలో మొత్తం అప్పుడున్న తెలుగు సినీ పరిశ్రమ గ్రామ గ్రామానికి వెళ్ళి జోలె పట్టింది. మరి అటువంటి గొప్ప నాయకులకు వారసులమని చెప్పుకునే వీళ్ళు ఏ రోజైనా ప్రజల కోసం స్పందించిండ్రా? ఏ రోజైనా ఒక కుటుంబానికి, ప్రజలకు, ఒక ఊరుకు, ఒక ఆసుపత్రికి మేము సహాయం చేసినామని చెప్పి వార్తలకు వచ్చిండ్రా? కానీ ఎక్కడ వార్తలకు వస్తారు? ₹1 కోటి వాచ్ చేతికి దొడుకున్నాము, ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ వాచ్ కొన్న సూపర్ స్టార్ ఈయన, 7 కోట్ల ఖరీదైన BMW లేదా కొత్త మోడల్ కార్లు కొనుక్కున్నాము, సెపరేట్ చార్టర్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలు తిరిగి వచ్చినాము. ఇందులో వార్తలకు ఎక్కిరు మన ఘనత వహించిన సినిమా స్టార్లు. అదే తమిళనాడులో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ప్రజా సమస్యలతో పాటు సామాజిక సమస్యలు లేదా సంస్కృతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడ్డ చరిత్ర తమిళ సినీ రంగంలో ఉన్న సూపర్ స్టార్లకు ఉండే. మన వాళ్ళు ఎప్పుడైనా అటువంటి కార్యక్రమాలు చేశారా? మన సూపర్ స్టార్లు ఏ రోజైనా వాళ్ళ అభిమానులకు పిలిపించిండ్రా ఒక మంచి కార్యక్రమం చేయమని? ఒక్క చిరంజీవి గారే ఈ మధ్యన బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి ఆసరాగా నిలిచిండు. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళ అభిమానుల తూట కూడా చేయించారు. మరి చిరంజీవి వారసులుగా చెప్పుకునే కొంతమంది ఏ రోజైనా ₹1 సహాయం ఎవరికన్నా చేసిండ్రా? వీళ్ళందరూ సినిమాల్లో నటిస్తున్నారు, నిజ జీవితంలో నటిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా అమాయకులు కాదు. తెలంగాణ మొత్తం రోడ్ల మీద నిలబడి యువకులు బలిదానాలు చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కళ్ళు చెవులు మూసుకున్నారు. ఏ రోజు కూడా ఈ ప్రజల ఆకాంక్ష కోసం ఒక్క అడుగు, ఒక్క ప్రకటన చేయలే. సూటి ప్రశ్న నేను ఈ తరం యువ సినిమా స్టార్లకు, మేము చాలా గొప్పోళ్ళమని విర్రవీగే ఈ సినిమా స్టార్లకు, ఏ పాఠశాలలన్నా మీరు దత్తత తీసుకున్నారా? ఏ గ్రామాలనైనా మీరు దత్తత తీసుకున్నారా? ఏ ప్రభుత్వ ఆసుపత్రినైనా మీరు దత్తత తీసుకున్నారా? లేదు. ఏ సామాజిక సమస్య మీద మీరు ముందుకొచ్చి ప్రజలను చైతన్యపరిచిండ్రా?